ఒక తప్పుడు కేసును పెట్టి ఈరోజు విరూపాక్షి గారిని వాళ్ళ తమ్ముడిని వాళ్ళ కొడుకుని ఎటువంటి సంబంధం లేని దాదాపు 16 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలను అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టబడ్డ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి బయలుదేరి ప్రస్తుతం ఓర్వకల్లు ఎయిర్పోర్ట్కు చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడే ఆయన విమానాశ్రయం నుంచి బయటకు వచ్చారు. సో అదే జనసందోహం, అదే అభిమాన గణం. సో ప్రస్తుతం ప్రజలందరూ కూడా ఆయనకి అభివాదం తెలుపుతూ ఉన్నారు. పుష్పగుచ్చాలతో ఆయనకు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా ఇదే రకం స్వాగతం మనం తరచూ చూస్తూ ఉంటాం. ప్రస్తుతం ఓర్వకల్లు ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్కు ఘన స్వాగతం లభిస్తోంది. మనకి ఫైల్ విజువల్స్ ఒక బాక్స్లో చూడొచ్చు. కొద్ది నిమిషాల ముందు ఆయన ఓర్వకల్లుకు చేరుకుంటున్న దృశ్యాలు, ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న దృశ్యాలు ఓవైపు, మరోవైపు ఎయిర్పోర్ట్ బయట వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు రాగానే ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం తెలుపుతూ ఉన్నారు. సో ఇక్కడి నుంచి ఆయన బయలుదేరి రాక్ గార్డెన్, నన్నూరు, టోల్ ప్లాజా, చెన్నమూరు సర్కిల్, అలాగే బెల్లారి చౌరస్తా, సంతోష్ నగర్, అలాగే పుల్లూరు సర్కిల్ మీదుగా ఆయన కర్నూలు జిల్లా జైలుకు వెళ్తారు. అక్కడ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శిస్తారు. ఆయనకి పార్టీ అలాగే మేము అండగా ఉంటాం అంటూ కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒకసారి ఆ కేసు కట్టిన పూర్వపరాలు చూస్తే నిజంగా బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ బీసీ నేతను ఇలా అక్రమ కేసులు బనాయించి అక్రమంగా జైల్లో ఉంచడాన్ని పలువురు కూడా విమర్శిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. టీడీపీ కార్యకర్తగా చెప్పబడే నాగరాజు తన సొంత భార్య నైటిని చంపటం యావత్ ప్రపంచం చూసింది. అది టీవీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయిన దృశ్యాలు. అయితే అది ఎమ్మెల్యే విరూపాక్షికి ఆపాదించి ఆయన తమ్ముడిని కూడా నిర్బంధంలోకి తీసుకున్న ప్రస్తుత పరిస్థితిలో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించడానికి ఓర్వకల్లు ఎయిర్పోర్ట్లో దిగి ముందుకు కదులుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎప్పటి మాదిరిగానే తరచూ ఆయన పర్యటనలో కనపడే దృశ్యాలే మళ్ళీ మనకు కనిపిస్తున్నాయి. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. పుష్పగుచ్చాలతో తమ ప్రియతమ నేతకు స్వాగతం పలుకుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎయిర్పోర్ట్ బయట దృశ్యాలు, ఆయన బయటికి నడిచి వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ కార్యకర్తలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఆయన ఒకసారి చూడడానికి, దగ్గరగా చూడటానికి, వీలైతే చేయి కలపడానికి ఉత్సాహం చూపించే యువత తండోపతండాలుగా ఎప్పుడు కూడా వస్తున్న పరిస్థితి. అయితే ఈ రకంగా అభిమానులు రావటం, కిక్కిరిసిపోయిన రోడ్ల నుంచి ఆయన ముందుకు వెళ్ళటం, ఇవన్నీ చూసి ఓర్వలకే ప్రభుత్వం ఇలాంటి ఆంక్షలు విధిస్తుంది అంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్న పరం కూడా మనం చూస్తున్నాం. నిజంగా ఒక అభిమానం ఉన్న నేత ఎవరైతే వస్తుంటారో అక్కడ ప్రజా సందోహం ఉండటం అనేది సర్వసాధారణం. సహజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న చరిష్మా మొత్తం యావత్ దేశం కూడా తెలిసిందే. ఆయన ఎక్కడికైనా వస్తే ఈ రకమైన అభిమానం తరచూ చూపిస్తూ ఉంటారు. అయితే ఇది నిజంగా చెప్పాలంటే సినిమా స్టార్లకి అర్థం కాని సీన్ అని చెప్పాలి. రాజకీయ నాయకులు ప్రజల్లో తమకున్న అభిమానాన్ని ఒకసారి రీచెక్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా ఇలాంటి పర్యటనలో కనిపిస్తూ ఉంటుంది. రాజకీయ నాయకులు న్యాయం చేస్తామంటూ అన్యాయం చేసిన సుగాలి ప్రీతి తల్లి ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్ బయటే ఆమె కలిసినట్టుగా మనకి తెలుస్తోంది. ఆమెతో మాట్లాడుతూ ఆమెకు భరోసానిస్తూ కూడా ఆయనకు ముందుకు కదిలే ప్రయత్నం చేస్తున్నారు. సుగాలి ప్రీతికి న్యాయం చేయడానికే మా పార్టీ పుట్టింది అంటూ ప్రగల్భాలు పలికిన వాళ్ళు కూడా ఆమెకు న్యాయం చేయలేక ఇంతకంటే ఏం చేయలేము అన్న సందర్భాలను కూడా ప్రజలు చూశారు. ప్రస్తుతం ఆమె తమకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటం కొనసాగిస్తానని తరచూ చెప్తే ఆమె ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ బయటే ఆయనను కలిసినట్టుగా మనకు అప్డేట్ అందుతోంది. చూస్తున్నాం అభిమానులు ఆయనతో సెల్ఫీ తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్న సందర్భం. ఆయన కాన్వాయ్ సిద్ధంగా ఉంది. ఆయన రోడ్డు మార్గాన బయలుదేరి రాక్ గార్డెన్, నన్నూరు, టోల్ ప్లాజా, చెన్నమూరు సర్కిల్ నుంచి బెల్లారి చౌరస్తా, సంతోష్ నగర్, పుల్లూరు సర్కిల్ మీదుగా జిల్లా జైలుకు వెళ్తారు. విరూపాక్షిని ఆయన పరామర్శిస్తారు. సో కేసు పరిణామాలు, ఏ విధంగా ఎంత అక్రమంగా ఆయన్ను జైల్లో ఉంచారు, ఇవన్నీ కూడా
పార్టీ అలాగే మీకు అండగా ఉంటా ఉంటూ కూడా భరోసానివ్వడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ కర్నూలులో పర్యటిస్తున్న నేపథ్యం. ప్రస్తుతం ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ బయట ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. తరచూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఎప్పుడు పర్యటించినా కనపడే దృశ్యాలు మరోసారి ప్రస్తుతం మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి దగ్గరగా చూడాలనుకునేవారు. వీలైతే కరచాలనం లేదంటే సెల్ఫీ అన్నట్టుగా ఉంటుంది ఏ పర్యటనలో చూసినా. ప్రస్తుతం ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ బయట అవే దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. దాదాపు ఇక్కడి నుంచి సెంట్రల్ జైల్ కర్నూలు జైలుకు ఒక 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. మరి ఎంత సమయం పడుతుంది అనేది దారి పొడవునా ఉండే అభిమాన జనం ఏ రకంగా ఉంటారు, మరి వాళ్ళని దాటుకుని వెళ్ళే క్రమంలో ఎంత సమయం పడుతుంది అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేని సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇటీవలే చూసాం మనం సీదిరి అప్పలరాజుని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా ఇదే అభిమానం, ఇదే ప్రజా సందోహం, ఇదే అభిమాన గణం. సో ఆయన చూడడానికి ఒక్కసారి తండోపతండాలుగా ప్రజలు రోడ్లకి ఇరువైపులా నుంచుని ఆయనకి స్వాగతం పలికే దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది చూసి తట్టుకోలేకే పోలీసులను ఉపయోగించి ఆంక్షలు పెడుతూ ఉంది కూటమి సర్కార్ అంటూ కూడా వైఎస్ఆర్సీపీ విమర్శిస్తోంది. ప్రజా అభిమానాన్ని ఏ రకంగా కూడా మీరు అడ్డుకోలేరు అనేది తరచు కూడా వైఎస్ఆర్సీపీ చెప్తున్న మాట. సో దానికి బలం చేకూర్చే విధంగానే సో ఎలాంటి అడ్డంకులు సృష్టించినా, ఎన్ని బ్యారికేడ్లు పట్టినా అవన్నీ దాటుకుంటూ కూడా ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దగ్గరగా చూడటానికి ఒక్కసారిగా వచ్చేస్తున్న పరిణామాలు తరచూ కూడా మనం చూస్తూ ఉంటాం. మన దేవరపల్లిలో కూడా చూసాం, అక్కడ హెలిప్యాడ్ వద్దకు ఏ రకంగా ప్రజలు బ్యారికేడ్లు తెంచుకొని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చేరుకున్నారు. సో ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది ప్రభుత్వాన్ని. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో Z+ కేటగిరీ ఉన్న ఒక వ్యక్తికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఎక్కడా అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. సెక్యూరిటీ గురించి మాట్లాడితే ఆయన దగ్గరికి అభిమానులు ఎవరు రాకుండా సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కూడా అడ్డుకుని హౌస్ అరెస్టులు చేసే పరిస్థితి. అంటే రెండు ఎక్స్ట్రీమ్స్గా వ్యవహరించే కూటమి సర్కార్ వ్యవహార శైలిని నిజంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుల శబ్దం ప్రభుత్వ పెద్దలకు పిడుగుల్లా వినిపిస్తున్నాయా అనే ప్రశ్న వస్తోంది. ఆయన ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడే మాటలు పాలకుల చెవుల్లోకి తూటాల్లా వెళ్తున్నాయా అనే ప్రశ్న వస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ముళ్ళ కంప మీద కూర్చోబెట్టినట్టుగా ఉంటుందేమో మరి అనే విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన కన్నెర్ర చేస్తే చండ్ర నిప్పులు కురుస్తున్నట్టు భయం వేస్తోందని అంటున్నారు. అందుకే వైఎస్ జగన్ పర్యటనల మీద ఇన్ని రూల్స్, ఇన్ని నిబంధనలు విధిస్తున్నారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. నా కూతురు సుగాలి ప్రీతికి న్యాయం కోసం గత 9 సంవత్సరాలుగా నేను